స్వాగతం. ఎ మాన్యువల్ టు సెల్ఫ్. మనం 'మహా రీజన్' యొక్క ఫంక్షన్స్ అట్ ద సేమ్ టైమ్ సైమల్టేనియస్‌గా గేమ్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్‌లో నిమిడీకృతమై ఉన్న నియమాలు. ఒక గేమ్ ఆడేప్పుడు నియమాలుంటాయి గదా! ఆ నియమాలు. ఇప్పటిదాకా తెలుసుకున్న నియమాల్లో ఫస్ట్ నియమం ఏంటి? డివైన్ ఫ్రాగ్మెంటు ఒకసారి ఎగ్జిస్టెన్స్‌లోకి విల్లింగ్‌గా ఎంటర్ అయిన తర్వాత అది జెనిత్ అనే స్థితి నుండి నాదిర్ అనే స్థితికి పొందేదాకా అన్ని స్థితులని ఎక్స్‌పీరియన్స్ అవ్వాల్సిందే. ఏ స్థితిలోనూ నేను డ్రాప్ అయిపోతాను, వెనక్కెళ్ళిపోతాను, గేమ్‌ని మిడిల్ డ్రాప్ చేస్తాను అనే ఛాన్సెస్ లేదు. ఇది పేక ఆట కాదు మిడిల్ డ్రాప్ చేయటానికి. సో, ఇది ఫస్ట్ రూల్ అన్నమాట. అలాగే ఇదే కాదు. ఎగ్జిస్టెన్స్ మొత్తం అంతా అంతే. ఎగ్జిస్టెన్స్ మొత్తం అంతా ఫార్మ్ అయింది. అది జెనిత్ అనే స్టేట్. సువాలో ఉండే ఫస్ట్ స్టేట్ నుండి, అలాగే భూలో ఉండే లాస్ట్ స్టేట్ దాకా అది నార్త్ స్టేట్. అన్ని స్థితులు పొందుతుంటుంది. ఇది 2 ఆర్క్‌లో నడుస్తుంటుంది. ఇన్వల్యూషన్ ఆర్క్, ఎవల్యూషన్ ఆర్క్. ఇప్పుడు ఎవల్యూషన్ ఆర్క్‌లో ఉన్నాం. ఇన్వల్యూషన్ ఆర్క్ అయిపోయింది ఆల్రెడీ. ఒకసారి ఇన్వల్యూషన్, ఎవల్యూషన్ ఆర్క్ అయిందంటే అది ఎగ్జిస్టెన్స్ మళ్ళా సత్యంలో డిసాల్వ్ అయిపోతుంది. అలాని ఇంకా ఏర్పడకుండా ఉండదు. మళ్ళా ఎగ్జిస్టెన్స్ ఏర్పడుతుంది. సో, ఈ నిరంతర ప్రక్రియ మాట. క్రియేషన్ నుండి ఎగ్జిస్టెన్స్ వస్తుంది. ఎగ్జిస్టెన్స్ నుండి మళ్ళా క్రియేషన్‌లోకెళ్ళిపోతుంది. ఇక్కడ అయితే ఎగ్జిస్టెన్స్ నుండి క్రియేషన్ వస్తుందా? క్రియేషన్ నుండి ఎగ్జిస్టెన్స్ వస్తుందా? ఈ సైకిల్‌లో అనేది ఎందుకని అంటున్నామంటే ఇక్కడ మెయిన్ డిఫరెన్స్ ఏమిటి అంటే ఎగ్జిస్టెన్స్‌లో ఏర్పడిన ఏ మానిఫెస్టేషన్ అయినా సరే ఫిక్స్‌డ్ టైమ్ ఆఫ్ లైఫే ఉంటుంది కానీ రియల్ కాదది. రియల్ కాదు. అంటే అది పూర్తిగా పర్మనెంట్‌గా ఉండేది కాదు. శాశ్వతంగా ఉండేది కాదు. పర్షబుల్ అది. అట్ ద సేమ్ టైమ్ దీంట్లో ఉండే ప్రతీదీ ఒక బలహీనతతో కూడుకొనొస్తూ ఉంటుంది. అదే సపోజు క్రియేషన్‌లో మానిఫెస్ట్ అయింది ఏదైనా సరే ఫరెవర్ ఉండేది. ఎప్పుడు ఉండేది. నిరంతరం ఉండేది. నెక్స్ట్ క్రియేషన్‌కి ఎగ్జిస్టెన్స్‌కి ఉన్న ముఖ్యమైన డిఫరెన్సెస్ ఏమిటి? క్రియేషన్‌లో ఎవ్రీథింగ్ ప్రిడిక్టబుల్, ఎవ్రీథింగ్ సర్టెన్, ఎవ్రీథింగ్ ఈక్వల్, ఎవ్రీథింగ్ ఈస్ నోన్. అదే ఎగ్జిస్టెన్స్‌కొచ్చేప్పటికి క్రియేషన్‌లో ఎలా ఉంటుంది? ఎగ్జిస్టెన్స్‌కొచ్చేప్పటికి ప్రతీదీ అన్‌ప్రెడిక్టబుల్, ప్రతీదీ అన్‌సర్టైన్, ప్రతీదీ అన్‌ఈక్వల్ అండ్ ఆల్ నోయింగ్ కాదు. ఓన్లీ సర్టెన్ పార్ట్ ఆఫ్ ఇట్ ఈస్ నోన్. సో, కంప్లీట్ ఆల్ నోయింగ్ అయితే ఎగ్జిస్టెన్స్‌లో ఇది ఎగ్జిస్టెన్స్ నాది కాదు అనే విషయం అర్థమవుతుంది. ఇప్పుడు నువ్వు నీ హోమ్ కోసం నువ్వు ప్రయత్నం చేస్తావు. ఈ ప్రయత్నం ఆపేదెవరు? ద ఫస్ట్ రూల్ ఆఫ్ గేమ్. ఏమిటది? డివైన్ ఫ్రాగ్మెంట్ జెనిత్ నుండి నార్త్ స్థితి పొందేదాకా అది వెనక్కెళ్ళే అవకాశం లేదు. ఎవల్యూషన్ ఆర్క్ స్టార్ట్ అవ్వంగానే మటుకు దానికి ఆ అవకాశం వస్తుంది. నౌ ఆ ఫేజ్ ఈస్ గోయింగ్ అన్నమాట. ఈ ఫేజే గోయింగ్ అవుతుందని నీకెలా తెలుసు? పుస్తకంలో రాసుందనే కాదు, పర్సనల్‌గా నాకనిపిస్తుందంటే, అసలు ఎందుకని ఇది నేర్చుకోవాలనుకుంటున్నాం మనం? ఎందుకని ఇన్ని రకాల యోగాసు, ఇన్ని రకాల స్పిరిచువాలిటీసు స్కూల్స్ ఆర్ రన్నింగు. ఈ రూల్ కరెక్టా? ఆ యోగా కరెక్టా? ఈ యోగా కరెక్టా? ఈస్ నాట్ ద మ్యాటర్. బట్ అన్నిటి ప్రయత్నం ఒకటే కదా! ఏమిటా ప్రయత్నం? యూ వాంట్ టు ఎస్కేప్ ఫ్రమ్ ద ఎగ్జిస్టెన్స్. నీ హోమ్‌కి నువ్వు వెళ్ళదలుచుకున్నావు. అంతే ఎక్సైల్ నుంచి. అందుకని దీన్ని చాలా సింపుల్ సర్ఫేస్ లెవెల్‌లో అన్ని మతాలు, అన్ని దావలు వేరు వేరు ఒకే దానికే చేరతాయి అంటారు. సో, ఏ దావ పాటించాలి? ఏంటి? అసలు ఉన్న దావల్లో అప్రోప్రియేట్ దావ ఏమిటి? ఇలాంటివన్నీ మన లాజిక్‌కి అదంతా అర్థం చేసుకున్న తర్వాతే మనకర్థమవుతుంది. సో, నా లాజిక్ మీ లాజిక్ కాకూడదు. మీ లాజిక్ మీకే ఉండాలి. రైట్. మనం మహా యొక్క ఫంక్షన్‌కెళ్ళిపోదాం. సో, నాలుగో ఫంక్షన్ ఏంటంటే యాక్ట్ యాస్ ఎ రీజియన్ ఆఫ్ కంప్లీట్ రికార్డ్స్. ఇది మోస్ట్ వైటల్ ఫంక్షన్ మాట. మా రీజియన్ యొక్క చాలా ఇంపార్టెంట్ ఫంక్షన్ ఏమిటంటే ఇది కంప్లీట్ రికార్డ్స్ ఆఫ్ ఈచ్ ఇండివిడ్యువల్. ఓవర్ ఎటర్నిటీస్ ఆఫ్ ఈచ్ ఇండివిడ్యువల్ ఇంటరాక్టింగ్ విత్ వన్ అనదర్. వాటెవర్ ద రిలేషన్‌షిప్ మే బి. సో, ఇక్కడ ఈ ఏవైతే డివైన్ ఫ్రాగ్మెంట్స్ లోపలికి బయటకొచ్చాయో, ఎన్ని రకాల డివైన్ ఫ్రాగ్మెంట్స్ బయటకొచ్చాయని తెలుసుకున్నాం? ఇమ్మెన్స్ చాలా పెద్దవి. లార్జ్ పెద్దవి. స్మాల్ కొంచెం చిన్న వాటి కంటే. అండ్ ఫినిట్. దీంట్లో లార్జ్ ఇమ్మెన్స్ డివైన్ ఫ్రాగ్మెంట్ ఏదైతే వస్తుందో అది కూడా ఇన్వల్యూషన్ అండ్ ఎవల్యూషన్ పొందుతుంది. దానికి కూడా అది ఎక్స్‌పీరియన్స్ అవ్వటానికి దానికి ఇన్‌స్ట్రుమెంట్స్, దానికి బాడీస్, దానికి మైండ్ ఇవన్నీ కూడా క్రియేట్ చేయబడతాయి.
మన మైండ్ లాగా అనుకోవద్దు. మన మైండ్‌తో పోల్చుకోవద్దు. సో, అలాగా గెలాక్సీస్ ఫార్మ్ అవుతాయి. అలాగే లార్జ్ డివైన్ ఫ్రాగ్మెంట్స్ నుండి స్టార్స్ ఫార్మ్ అవుతాయి. అలాగే స్మాల్ డివైన్ ఫ్రాగ్మెంట్స్ నుండి ప్లానెట్స్ ఫార్మ్ అవుతాయి. ఫైనైట్ డివైన్ ఫ్రాగ్మెంట్స్ నుండి మనం అనే హ్యుమానిటీ ఫార్మ్ అవుతాయి. అందుకని డివైన్ ఫ్రాగ్మెంట్స్‌ని హ్యుమానిటీ అనే చెప్తారు యాక్చువల్‌గా. హ్యుమానిటీ అంటే యాక్చువల్‌గా స్పిరిచువాలిటీ‌లో మీనింగ్ ఏమిటి అంటే డివైన్ ఫ్రాగ్మెంట్సే. ఇండివిడ్యుయల్‌గా చెప్పేప్పుడు దాన్ని సెల్ఫ్ అని చెప్తుంటాం. మనం డివైన్ ఫ్రాగ్మెంట్‌ని సెల్ఫ్ అని చెప్తున్నాం అంటే అర్థం ఏంటంటే డివైన్ ఫ్రాగ్మెంట్ ఎన్‌కేస్డ్ ఇన్ బాడీ అండ్ మైండ్. సో, ఈ ఈ మన ఈ డివైన్ ఫ్రాగ్మెంటు శుభహలో 7 స్టేజెసు, భువహలో 7 స్టేజెసు, భూలో 7 స్టేజెసు మొత్తం 21 స్టేజెస్. 21 స్టేజెస్ అనంగానే మనకి ఇక్కడ 2 రకాల ఇమాజినేషన్స్ ఫార్మ్ అవుతుంటాయి. ఎలా ఫార్మ్ అవుతుందంటే ఒకటి ఆహ్, ఈ ఈ గ్రహం ఒక స్టేజి, అది ఇంకో ఏదో గ్రహం ఉంది. ఇక్కడ నుండి అక్కడికెళ్ళిపోతాం. ఇంకెక్కడో ఉంది ఎర్త్ లాంటిది. అది అక్కడికెళ్ళిపోతాం. అంతే రియాలిటీ ఉందిక్కడ. యాక్చువల్‌గా సృష్టిలో ఏర్పడుతున్న ప్రతీదీ ఇన్వల్యూషనై, ఎవల్యూషన్ అవుతోంది. అంటే మనతో పాటు మన గెలాక్సీ కూడా ఎవల్యూషన్ అవుతోంది. దాంట్లో ఉండే స్టార్‌లన్నీ ఇంక్లూడింగ్ అవర్ సన్ ఎవల్యూషన్ అవుతోంది. దాంట్లో ఉండే ప్లానెట్స్ కూడా ఎవల్యూషన్ అవుతున్నాయి. సో, మనం అంటే ఎర్త్ మీద ఉంది కూడా ఎవల్యూషన్. అందుకని ఈ సన్‌ని, ఈ ప్లానెట్స్‌ని వీటిని సెల్ఫ్‌తో రిఫర్ చేశారు. వాటిని కూడా ఒక హ్యుమానిటీస్‌తో రిఫర్ చేశారు. దాన్ని ఫిజికల్‌గా హ్యూమన్ రూపంలో చెప్తుంటారు. గురుగ్రహం అంటే బొమ్మిలాగా వీడికి ఇన్ని చేతులుంటాయి. వీడి ఫంక్షన్ ఇది. శుక్రగ్రహం అంటే ఇది. సూర్యుడు ఏకచక్ర రథం మీద ఎళ్తాడు. 7 గుర్రాలుంటాయట దానికి. అలాగే సూర్యుడు, చంద్రుడు, బుధుడు ఇవన్నీ ఎక్కడి నుండొచ్చాయంటే ఆ సెల్ఫ్ రిప్రజెంట్ చేయటంలో భాషలో ఫిజికల్‌గా చెప్పేప్పుడొచ్చాయన్నమాట ఇది. సో, మనకి ఇమాజినేషన్‌లో మనమే ఇంటెలిజెంట్ అని ఫీలింగ్ గాబట్టి, ఈ భూలో వాళ్ళని కూడా మనకంటే కొంచెం ఎక్కువగా మనలాగానే మనిషి రూపంలోనే నువ్వు ఇమాజిన్ చేసుకోవడం మొదలెట్టావు. మనిషి కంటే ఎక్కువగా ఉండాలనుకున్నావని వాడికి ఎక్కువ ఆయుధాలిచ్చావు, ఎక్కువ ఫంక్షన్‌లిచ్చావు, ఎక్కువ శక్తులిచ్చావు, ఎక్కువ చేతులిచ్చావు, మొహాలిచ్చావు. సో, బట్ అవి డివైన్ ఫ్రాగ్మెంట్సే. సో, ఈ ఈ ఈ డివైన్ ఫ్రాగ్మెంట్స్ అన్నీ ఒకదానితో ఒకటి ఇంటరాక్ట్ అవుతాయి. ఇంటరాక్షన్ రకరకాల రిలేషన్‌షిప్స్‌లో అవుతుంటాం. తండ్రిగా, చెల్లిగా, భార్యగా, భర్తగా, అన్నగా, తమ్ముడుగా, ఫ్రెండ్‌గా, వెల్ విషర్‌గా లేదా శత్రువుగా అలాగే నువ్వు ఈ డివైన్ ఫ్రాగ్మెంట్స్ మిగతా అన్నిటితో కూడా ఇంటరాక్షన్ అవుతూనే ఉంటావు. ఎర్త్‌తో ఇంటరాక్షన్ లేకుండా ఉందా? ఎర్త్‌లో ఉండే ప్రతి బిట్‌తో నువ్వు ఇంటరాక్ట్ అవుతున్నావు. ఎయిర్, వాటరు, సాయిల్ సో, ఈ ఇంటరాక్షన్ మొత్తం అన్నీ ఉంది. ఇదంతా కంప్లీట్ ఎక్స్‌పీరియన్స్‌నంతా అది రికార్డ్ చేయగలిగే రికార్డ్స్ ఉంటాయన్నమాట. ఈ రికార్డ్ అనంగానే మనం ఏదో అక్కడేదో క్యాసెట్ ఉంటది. దాంట్లో రికార్డ్ అవుతోంది. లేదా ఒక సీడీ ప్లేయర్ ఉంటుంది. దాని మీద రికార్డ్ అవుతోంది అని ఫిజికల్ ఇంటర్ప్రిటేషన్‌కెళ్ళొద్దు. ఫిజికల్ ఇంటర్ప్రిటేషన్‌కెళ్తే ఏంటంటే పాత పద్ధతిలో అర్థం చేసుకున్నట్టే అవుతుంది. దీన్ని జనాలకి అర్థమయ్యేట్టుగా చెప్పటానికి అప్పుడుండే భాషను వాడి చిత్రగుప్తుడు, యమలోకం వాడు రికార్డులు మెయింటైన్ చేస్తాడు. ఇలాగా జరిగింది. చివరికి ప్రస్తుతానికి అవి కామెడీ కథల కింద తయారయ్యాయి. ఎందుకంటే అసలు విషయం దాని బ్యాక్‌గ్రౌండ్ ఇంప్లిసిట్ మీనింగ్ మర్చిపోయి కేవలం దాన్ని ఫిజికల్‌గా యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం. కానీ పురాణాల్లో రాసుంది కాబట్టి నమ్మాలనుకుంటున్నాం. సో, ఈ లెవెల్ ఆఫ్ అండర్‌స్టాండింగ్ ఈస్ ప్రాబ్లమ్. సో, హెన్స్ మహారీజియన్ ఈస్ ద స్టోర్ హౌస్ అని చెప్పొచ్చు. ఈ స్టోర్ హౌస్ ఉన్న రికార్డ్స్‌ని మనం ఆకాషిక్ రికార్డ్స్ అంటారు. ఆఫ్ ఆల్ ఇండివిడ్యువల్స్ ఉంటాయి. ఆల్ సొసైటీస్, ఆల్ నేషన్స్, ఆల్ సివిలైజేషన్స్, ఆల్ హ్యుమానిటీస్ ఇన్ ఆల్ కండిషన్స్ ఫార్ ఫ్లగ్ ఇన్ ఆల్ ద 3 యూనివర్సెస్. సో, ఈ 3 యూనివర్స్‌లో 21 ఫేజెస్, ప్లేన్స్ అనుకున్నాం. ఒక్కొక్క ప్లేన్ ఒక ఎటర్నిటీ. సో, దేర్‌ఫోర్ 21 ఎటర్నిటీస్ లైఫు, ఎక్స్‌పీరియన్సెస్ రికార్డ్ చేయగలిగే కెపాసిటీ ఉండగలిగే రికార్డ్స్ ఉంటాయన్నమాట. వీటిని ఆకాషిక్ రికార్డ్స్ అంటారు. ఆకాష్ అనే పదం దేనికి వాడుతుంటారు? ఆకాశం అంటే నిజంగా అక్కడేమన్నా ఉంటదా సాలిడ్‌గా? ఉండదు. పట్టుకొని ఉన్నట్టు కనబడుతుంది గదా! అలాగమాట. సో, ఆకాషిక్ రికార్డ్స్ అంటే ఫిజికల్‌గా దాన్ని ఇమాజిన్ చేయడానికి ట్రై చేయొద్దు. బట్ ఎనర్జీ రూపం మాట. ఎనర్జీ లెవెల్‌లో రికార్డ్ సిస్టమ్ అనమాట అది. సో, ఈ ఆకాష్ రికార్డ్స్‌లో రికార్డ్ చేయటానికి కూడా ప్రాసెస్ అంతా ఈ మహారీజిలో నడుస్తుంది. ఆ ప్రాసెస్ గురించి డీటెయిల్‌గా రేపు, ఎల్లుండి తెలుసుకుందాం. ఒకసారి 4 ఫంక్షన్స్ రికాప్ చేద్దాం. సో, సూపర్ మైక్రో రికార్డింగ్ మానిటర్స్ అండ్ టు రికార్డ్ ఎక్స్‌పీరియన్సెస్ ఇదో ఫంక్షను. రెండో మహా ఫంక్షన్ ఏంటయ్యా అంటే క్యాజువల్ బాడీ ప్రొవైడ్ చేయబడుతూ ఉంటుందక్కడ. నెక్స్ట్ నంబింగ్ డివైన్ ఫ్రాగ్మెంట్, ఫర్గాట్ ఎవ్రీథింగ్.
సో, డివైన్ ఫ్రాగ్మెంట్ నంబింగ్ చేయటం, పారలైజ్ చేయటం వల్ల అదంతా డివైన్ ఫ్రాగ్మెంట్ నేను అనేది గాని, దాని యొక్క సోర్స్‌ని గాని అది నమ్‌నెస్‌కి గురవుతుంది. సో, దానికి అవేర్‌నెస్ దాని కాన్షియస్‌నెస్ వచ్చేప్పటికి కాన్షియస్‌నెస్ పదం వాడకూడదు. అవేర్ అనే పదం వాడాలి. ఎగ్జిస్టెన్స్‌లో అవేర్‌నెస్. క్రియేషన్‌లో కాన్షియస్‌నెస్. సో, దేర్‌ఫోర్ దాని కాన్షియస్‌నెస్ పోయి జస్ట్ అవేర్ అయ్యేప్పటికి దాని బాడీ అండ్ మైండ్, క్యాజువల్ బాడీ అండ్ బుద్ధి అనేవి అవేర్‌లో అవుతాయి. సో, నౌ ఇండివిడ్యువల్ అని చెప్తాం దాన్ని. ఇది దాంతోనే ఐడెంటిఫై చేయబడుతుంది. ఇదే నేను అనుకుంటుంది. సో, ఇక్కడ అది వర్కౌట్ చేయడం మొదలవుతుంది. ఎక్స్‌పీరియన్స్ అవ్వటం. ఆ ఎక్స్‌పీరియన్స్ యొక్క మే ప్రాసెస్‌కి గురి అవ్వటం ఇంటరాక్షన్‌లో. సో, ఇక్కడ ప్రివెంట్ చేస్తుందన్నమాట. ఏంటి ఈ మహా రీజన్ ప్రివెంట్ చేస్తుంది. ఏదైనా సరే ఎగ్జిస్టెన్స్‌లో మేనిఫెస్ట్ అయితే అది మళ్ళా వేస్ట్‌లోకెళ్ళకుండా ఆ ఆప్షన్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ అర్థం చేసుకుంటాం. అలాగే ప్రొవైడింగ్ రెస్టింగ్ ప్లేస్ ఫర్ డివైన్ ఫ్రాగ్మెంట్ డ్యూరింగ్ ద డిస్కార్నేషన్. ఇన్‌కార్నేషన్ అంటే బర్త్ నుండి డెత్ దాకా. డిస్కార్నేషన్ అంటే డెత్ నుండి బర్త్ దాకా ఫేజు. దీని గురించి డీటెయిల్‌గా తర్వాత తెలుసుకుంటాం. సో, ప్రస్తుతానికి ఈ గ్యాప్ ఉంది గదా! ఆ టైంలో అంటే డెత్ అయిన తర్వాత మళ్ళా బర్త్ మధ్యలో ఏమవుతుంది డివైన్ ఫ్రాగ్మెంటు? అవి దానికి ప్లేసు ప్రొవైడ్ చేయబడుతుంది. రెస్టింగ్ ప్లేసు. అది మహా రీజియన్‌లోనే ఉంటుంది. సో, ఇది మాట కథ. సో, రైట్ ఇది ఆల్ ద రింగ్ పాస్ నాట్ ఫంక్షన్స్. ఈ ఫంక్షన్స్ అర్థం చేసుకుంటే ఈ గేమ్‌ని గూడా బాగా ఆడగలుగుతాం. ఎగ్జిస్టెన్స్‌లో గేమ్‌ని సక్సెస్‌ఫుల్‌గా ప్లే చేయగలుగుతాం. ఓకే.